జనమే ప్రపంచ లీలా జనమే ప్రపంచ లీలా జనమే ప్రపంచ లీలా. ఏమిటయ్యా నీరసం? ఏమొచ్చింది? రాలేదని జీతాలు ఇస్తే స్వరాలు అయ్యే వస్తాయి. కవిరాజా నటరాజా వాళ్ళ జీతాలు రాజా ఊళ్ళో పెట్టించాను. ఇవిగో రిహార్సల్స్ కనగానే ఇచ్చేస్తాను. ఓహో, ముందుగా ఇస్తే మందుగా మార్చేస్తారనా? ఎలా అన్నానరా? బాండ బ్రహ్మాండ బాండ పట్టేశాడా? బ్రాంతి సమానమైన పానీయమి ఎలగలదే పానీయమి ఎలగలదే పానీయమి ఎలగలదే మేయలగలదే. అన్నపూర్ణ ఎక్కడ? అన్నపూర్ణ ఎక్కడ? హిందూ స్త్రీలకు పుట్టు రోగంలో ఇదొక పెద్ద జబ్బు. ముసుగు తగిలించుకొని 3 వంకరలు తిరుగుట పెద్ద పచ్చరత్తుల్లాగా. ఎక్కడ అన్నపూర్ణ? ఇంకా డ్రెస్ తీసుకోలేదా? లేదు. ఏమో, అయినా రిహార్సల్స్ లో కూడా మేకప్ డ్రెస్ వేసుకోవడం నేను ఎక్కడా చూడండి. అందుకే మీరు మంచి నాటకాలు ఎక్కడా చూడడం లేదు. మనది ఒరిజినల్ ఎండన్ ఐడియా. జీరో వేషం వేసుకునే భటుడి దగ్గర నుంచి హీరో వేషం వేసే మన దాకా కోట వేసుకోవాల్సింది, టోపా పెట్టుకోవాల్సింది, డ్రెస్ తొడుకోవాల్సింది. లేకపోతే కరెక్ట్ మూడ్ రాదయ్యా. ఎక్కడ? ఇంకెక్కడ దేవి? ఆమె డ్రెస్ తో సహా అడ్రస్ చెప్పకుండా ఎగిరిపోయింది. కళాద్రోహం, కళాద్రోహం. రేపు నాటకం అనగా ఈ వేళ లేచిపోవడమా? నిన్నైనా పర్వాలేదు కానీ ఈ కళలో నేను ఏ ఆకర్షణ వల్ల ఆమె లేచిపోయిందో. ఎవడో సినిమాలో వేషం ఇస్తా ఉన్నాడు, వెళ్ళిపోయింది. ద్రోహం, ద్రోహం. కవిరాజా నటరాజా వెంటనే వ్యాసం రాయండి. సినిమాల వల్ల నాటకాలకు జరిగే అపచారం అని. ఇప్పుడేమిటి కర్తవ్యం? హీరోయిన్ లేని నాటకమా? వెళ్ళండి, వెతకండి, ఎవరినైనా సరే తీసుకురండి. అది ఆడదైతే చాలు. తెచ్చి తిని తీసుకొని వచ్చి తిని. అరే రామ్మా, పర్లేదురా, పర్లేదు. కవిరాజా గుడ్ పర్సనాలిటీ, గుడ్. రండి రండి. మీ పేరేమిటి? కనకదుర్గ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది వరకు మీకు నాటక అనుభవం ఉందా? లేదు. కనీసం వీధి నాటక అనుభవం? లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మా కంపెనీలో చేరడానికి మొదటి అర్హత. పాత అనుభవం ఉంటే తంట. మీ పద్ధతులు మీరు మార్చుకోలేరు. ఇది వరకు మీరు ఏ కంపెనీలో పనిచేసేవారు? ఒక పెద్ద షాప్ లో సేల్స్ గర్ల్ గా ఉండేదాన్ని. కళ కోసం దానిని కాలతన్ని వచ్చారా? కాదండి, ఎవరో షావుకారు అమ్మాయి నిష్కారణంగా నా ఉద్యోగం తీసివేయించింది. ఫుల్. కవిరాజా నటరాజా వ్రాయండి వ్యాసం. ధనమధాంతులొచ్చి అమాయక కళాకారులకు జరిగి అన్యాయం వ్రాయండి. రాష్ట్రం ఈ రాత్రికే రాష్ట్రం వద్దు. వ్యాసం అయితే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ హృదయ విదారకమైన ఘట్టాన్ని ఆధారం చేసుకొని ఒక నాటకం వ్రాస్తే అద్భుతం. కానీ సాంఘిక నాటకాలకి డబ్బు రాదే. డబ్బు డబ్బు కోసమా నేను నాటకాలు ఆడుతున్నాను? కాదు. కాదా? విజ్ఞానం, అభ్యుదయం, ప్రచారం వాటి